హోంమంత్రి వంగలపూడి అనిత ఇలాఖాలో సనాతన ధర్మానికి పాతరేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన సాంప్రదాయానికి తూట్లు పొడిచారు. పవిత్రమైన ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవంలో అపచారానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకవైపు టీటీడీ ఆధ్వర్యంలో ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవం జరుగుతూ ఉండగా మరోవైపు వెగటు పుట్టించే పాటలకు అశ్లీల నృత్యాలు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నక్కపల్లి మండలం ఉపమాకలో 6వ శతాబ్దానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఇక్కడ గరుడాద్రి పర్వతంపై స్వామివారు కల్కి అవతారంలో వెలిశారు. వెంకన్న స్వామి పగలు తిరుపతిలోనూ రాత్రి విశ్రాంతి కోసం ఉపమాక వస్తారని పురాణాలు చెప్తున్నాయి. 2017 సంవత్సరం వరకు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించింది. అప్పటి నుంచి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాల నుంచి ఆలయ నిర్వహణ వరకు అన్నింటినీ టీటీడీ ఆగమ శాస్త్రానుసారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కళ్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలలో కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ అధికారులే నిర్వహిస్తూ వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నేతల పెత్తనం ఎక్కువైంది. ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవంలో టీటీడీ సంప్రదాయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఏకంగా వెంకన్న కళ్యాణోత్సవాన్ని అపవిత్రం చేసేలా తెలుగు తమ్ముళ్లు రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. ఒకవైపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకొని ఉన్న వెనక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు అబ్బాయిలతో డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం హోంమంత్రి కనుసనల్లోనే నిర్వహించడంతో టీటీడీ అధికారులు గాని పోలీసులు గాని రికార్డింగ్ డాన్సులకు అడ్డు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. పైగా ఈ డాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవం ఆలస్యమైంది. రథోత్సవం అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామివారి కళ్యాణం అర్ధరాత్రి 2 గంటల తర్వాత హోంమంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. వాస్తవానికి రికార్డింగ్ డాన్సుల కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కళ్యాణోత్సవం సందర్భంగా హోంమంత్రి అనిత ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కళ్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతామని, టీటీడీ పవిత్రతను పరిరక్షిస్తామని గొంతులు చించుకునే కూటమి ప్రభుత్వ పెద్దలు ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవంలో అపవిత్ర కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయానికి పాతరేయడంపై ఏం సమాధానం చెబుతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఉత్సవాల నిర్వహణ ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి అసభ్యకర డాన్సులు పెట్టలేదని, ఇప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.